వివాదంలో పడిపోయి మరింత వివాదంలోకి వెళ్తున్నావు. ఇది లౌకిక రాజ్యాంగమే. ఈ దేశం లౌకిక అంబేద్కర్ గారు రాసింది లౌకిక రాజ్యాంగం కాదు. దేశం పోనీ మనకి 3 మతాలను గౌరవించే సాంప్రదాయం ఉంది. 3 మతాలు కలిసి జీవిస్తున్న వైనం ఉంది. నలుగురు పిల్లబిత్తిరిగాలను ఇచ్చేసేసి ఇంత బారుగా సాగదీసుకోవాల్సినంత అవసరం లేదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ, క్రిస్టియన్లు కానీ, ఇతర సామాజిక కులాలు కూడా అర్థం చేసుకోవాలి. అయినా వెంకటకృష్ణ గారు, ఇది విభజిత రాష్ట్రం. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. నిన్న 5 ఏళ్ళ వరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఈ వివాదాల జోలికి ఆయన చూసే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు కూడా కేబినెట్ మీటింగ్ పెట్టుకొని అన్ని శాఖల సమీక్ష చేస్తున్నాడు. లోకేష్ ఏమో ఇతర దేశాలకు పోయి పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతున్నాడు. అదే కదా, అవన్నీ కాదు, అవన్నీ జనంలోకి రాకూడదని, అవన్నీ ప్రజల్లో చర్చ జరగకూడదని ఇదంతా జరగకూడదని చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తా చివరిగా, ఒక్క మాట సార్. ఇప్పుడు హైదరాబాద్ లో మతకల్హాలనే అరికట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అంతమందించిన ఆరితేరిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పిల్ల పిత్తిరిగాళ్ళకి ఇంకా 4 రోజులకైనా కళ్ళెం పడదంటారా? తప్పనిసరిగా ప్రభుత్వం పడతలే, కళ్ళెం పడుతుంది. కానీ ఇక్కడ మనం కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నామంటే, హిందూ మతానికి చాలా అన్నిటినీ ఇంక్లూజివ్నెస్ ఉంది. హిందూ మతానికి అన్ని మతాలని తను ఇముడ్చుకుంటుంది, ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. అది ఆటోమేటిక్గా హిందూ మతం ఇట్ సెల్ఫ్ సెక్యులర్ మతం. ఇట్ సెల్ఫ్ దాని డిఎన్ఏలోనే ఒక సెక్యులరిజం ఉంది. కాకపోతే ఏంటంటే, రాజ్యాంగం రాసినప్పుడు లేకపోయినా తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి పెట్టారు. నేను దాన్ని డిస్ప్యూట్ చేయడంలా బాలకోటయ్య గారు, మీరేమి కంగారు పడద్దు, ఆవేశపడద్దు. కాకపోతే ఏంటంటే, రాజ్యాంగ సవరణలో చేసిన సెక్యులర్ అనేది, సెక్యులర్ ఆటోమేటిక్గా ఇండియా అంటేనే సెక్యులర్ కంట్రీ అండి. అది రాజ్యాంగంలో పెట్టి వాళ్ళేదో మేమేదో చేసామని చెప్పుకోవడానికి పెట్టుకున్నారు. అంబేద్కర్ గారు కాదు మేము మార్చామని చెప్పుకోవడానికి. నేను ఆ విషయంలోకి వెళ్ళటం లేదు వెంకటకృష్ణ గారు. కొంతమంది దళిత కార్డు వాడి లేదా జై భీమ్ పేరు చెప్పి అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ప్రవచనాలు చేసి ఈ విధంగా దళిత క్రిస్టియన్ని రెచ్చగొడుతున్న వాళ్ళకి ఆ సమాజాలకు చెప్పాలి. ఎందుకంటే గోరేటి వెంకన్న వాగ్గేయకారుడు మీకు పాట రాస్తాడు. సమరసింహారెడ్డి గారు చల్లంగా ఉండాలి, మీరు హాయిగా ఉండాలి. భరతసింహారెడ్డి గారు బాంబులు ఇవ్వాలి, మేము బాంబులు వెయ్యాలి. మీ చేతిలోని కత్తులం, మీ కాలి కింద చెప్పులం, మీరు ఉస్కో అంటే ఉరికి వేట కుక్కలం. అంటే కొంతమంది నాయకులు ఈ దళిత సమాజాన్ని ఆ విధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దళితులు అర్థం చేసుకోవాలి. అదే చట్టాలు మారింది. ఇప్పుడు దళితుల్ని అడ్డం పెట్టుకుని దళితులు లేదా క్రిస్టియన్లు భుజం మీద తుపాకీ పెట్టి హిందువుల్ని కాల్చే ఈ ప్రయత్నం చాలా క్లియర్గా జరుగుతుంది. అది మనకు అర్థమవుతుంది. అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అర్థం చేయాల్సిన బాధ్యత కూడా మీలాంటి వాళ్ళ మీద, మాలాంటి వాళ్ళ మీద ఉంది. లేకపోతే తెలిసి తెలియని ఒక వయసు వల్ల, లేకపోతే తెలిసి తెలియని నాలెడ్జ్ వల్ల ట్రాప్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం చేస్తున్న చర్చ ఏంటి? సాగర్ గారు ఏంటి చెప్తున్నారు? వెంకటకృష్ణ గారు, నేను ఒక 2 minutes మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. ప్లీజ్ టైం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. చెప్తా